ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితంలోకి మరింతగా చొచ్చుకొని వస్తోంది. మొన్నటి వరకు చాట్ జీపీటీ రూపంలో అడిగినవన్నింటికీ సమాధానం చెప్పే చాట్ బోట్ను చూసాం. ఇప్పుడు దానికి తాత లాంటి టూల్ మరొకటి అందుబాటులోకి వచ్చింది. చాట్ జీపీటీ టెక్స్ట్ రూపంలో మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది. మనం అడిగితే వ్యాసాలను, పాటలను, ఆఖరికి కథలను కూడా రాసి ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త టూల్ మనం టెక్స్ట్ రూపంలో ఒంటి కాలిపై హిమాలయాల్లో తపస్సు చేస్తున్న వానరం అని చెప్పగానే ఆ కొత్త ఏఐ టూల్ అందుకు సంబంధించిన వీడియోను సిద్ధం చేసి ఇచ్చి మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకు ఆ కొత్త ఏఐ టూల్ను రూపొందించింది ఎవరు? దానితో మనిషికి ప్రయోజనమా, నష్టమా? వాట్స్ ది స్టోరీ? ఏఐలో మరో సంచలనం రాబోతుందా? ఓపెన్ ఏఐ తెచ్చిన సోరా టూల్ సీక్రెట్ ఏంటి? ఏఐ టెక్నాలజీని నియంత్రించకపోతే డేంజరేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2022 నుంచి సంచలనాలను సృష్టిస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ఏఐ ఒకటి. ఆధునిక మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందో, కష్టాల్లో పడేస్తుందో తెలియని టెక్నాలజీ. కానీ దీని ప్రయోజనాలు మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రయోగాలను చేస్తుంది అమెరికన్ సంస్థ ఓపెన్ ఏఐ. ఈ సంస్థ సృష్టించిన చాట్బాట్ టూల్ చాట్ జీపీటీ ప్రపంచ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సంస్థ మరో వినూత్నమైన, అద్భుతమైన మరో టూల్ను తీసుకొచ్చింది. తాజాగా దాన్ని ఆవిష్కరించింది. ఈ టూల్ పేరు సోరా. సోరా అనేది జపాన్ పదం. సోరా అంటే అర్థం ఆకాశమని. ఇంతకు సోరా ఏం చేస్తుంది అంటే, సోరా మీరు ఇచ్చిన పదాలను బేస్ చేసుకుని వీడియోను సృష్టించగలదు. అందుకు సంబంధించిన ఓపెన్ ఏఐ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చింది. సోరాకు సంబంధించిన టూల్లో మనకు ఓ ప్రాంప్టర్ కనిపిస్తుంది. అందులో మనకు ఏం కావాలో వాక్యాల రూపంలో పొందుపరుస్తాం. దానికి సంబంధించిన వీడియోను సోరా సృష్టించి ఇస్తుంది. ఉన్ని దుస్తులు, మోటార్ సైకిల్ హెల్మెట్ ధరించిన 30 ఏళ్ల వయసున్న ఆస్ట్రోనాట్ సాహసాలతో మూవీ ట్రైలర్ కావాలని ప్రాంప్టర్లో టైప్ చేస్తే నిర్దిష్టమైన వీడియోను రూపొందించింది. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోను భూమి మీద ఎవరూ చిత్రీకరించలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు సోరా అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. అత్యంత ఖచ్చితమైన వీడియో అది. ఇక మరో ఉదాహరణ చూద్దాం. నియాన్ మెరుపులతో కూడిన యానిమేటెడ్ సంకేతాలున్న టోక్యో వీధుల్లో ఓ అందమైన మహిళ నడుస్తూ ఉంటుంది. ఎరుపు రంగు దుస్తులపై లెదర్ జాకెట్ ధరించి ఉంది. కళ్లకు నల్లటి అద్దాలు, కాళ్లకు నల్లటి షూ ధరించిన ఆమె నలుపు పర్సుతో వెళ్తుంది అని సోరా ప్రాంప్ట్లో మనం వివరాలిస్తే మళ్ళీ స్పెసిఫిక్ వీడియోను రూపొందిస్తుంది. ఇప్పుడు సోరా ఎలాంటి వీడియోను సృష్టించిందో మీరే చూడండి. ఇక్కడే మనకు స్పష్టమైన సందేహం వస్తుంది. అసలు సోరా ఈ వీడియోలను ఎలా సృష్టిస్తుంది అంటే, ప్రాథమికంగా సోరా అనేది ఏఐ మోడల్. సహజంగానే ఇది మిషన్ లెర్నింగ్ ద్వారా మనకు అవుట్పుట్ను ఇస్తుంది. బహుశా లక్షలాది వీడియోలను ఆధారంగా చేసుకుని ఇది వీడియోలను సృష్టిస్తుంది. అది తెలుసుకోవాలంటే మళ్లీ మనం ఇంకో వీడియోను చూడాల్సిందే. 2 సునకరాజాలు పర్వతం పైన పోడ్కాస్ట్ చేస్తున్నాయని సోరా ప్రాంప్ట్లో టైప్ చేస్తే సోరా ఇచ్చిన అవుట్పుట్ను మీరే చూసేయండి. సోరా ప్రాథమికంగా తన లైబ్రరీలోని విభిన్న వీడియోల ఆధారంగా మనం అడిగిన వాటికి వీడియోలను రూపొందిస్తుంది. అందులో కొన్ని సునకాలకు చెందిన పర్వతాల వీడియోలు చాలానే ఉన్నాయి. పోడ్కాస్టింగ్ వీడియోలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మిక్స్ చేసి మనం అడిగిన విధంగా వీడియోను ఒక క్లిప్గా మార్చి ఇచ్చేలా సోరాను రూపొందించారు. అయితే కొన్నిసార్లు సోరా కూడా తప్పుడు వీడియోలను సృష్టిస్తుంది. అందుకు మరొక వీడియోను చూద్దాం. స్టెప్స్ పై నడుస్తున్న ఓ వ్యక్తిని 35mm లో చిత్రీకరించిన సినిమాటిక్ ఫిలిం కావాలని అడిగితే సోరా ఇచ్చిన అవుట్పుట్ ఇది అసాధ్యం, ఎందుకంటే ట్రెడ్మిల్ పై రివర్స్ లో పరిగెత్తడం అసాధ్యం. ఇలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్న సోరా మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఇది అత్యంత అధునాతన సాంకేతికత. యూజర్లందరి గురించి ఆలోచించండి. సోరా నుంచి మీకు కావలసిన స్టాక్ ఫుటేజీని తయారు చేసుకోవచ్చు. కథలు చెప్పడానికి, వీడియో ప్రచారాలకు, వార్తా కథనాలకు సోరా వీడియోలను వినియోగించుకోవచ్చు. అడిగిన విధంగా వీడియోను తయారు చేసి ఇచ్చేలా సోరాను సృష్టించారు. అయితే ఇప్పుడు మనం సోరాను ఉపయోగించవచ్చా అంటే, ప్రస్తుతం సోరా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కొందరు డెవలపర్స్, రీసెర్చర్లకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచారు. పైగా దీనికి చాలా పరిమితులు కూడా ఉన్నాయి. ఇది కేవలం 1 నిమిషానికి సంబంధించిన వీడియోలను మాత్రమే రూపొందిస్తుంది. ఇందులో లైంగిక విషయాలకు సంబంధించిన కంటెంట్ ఉండదు. హింసాత్మక వీడియోలతో పాటు సెలబ్రిటీలకు చెందిన వీడియోలను కూడా ఇది తయారు చేయదు. కానీ ఈ నిబంధనలు ఏమాత్రం సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఫన్నీ చాట్బాట్ల పరిధిని ఏనాడో దాటిపోయాం. ఇప్పుడు వాస్తవం అదే. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ను విస్తృతంగా వ్యాపింపజేస్తున్నారు. అయితే వాటిలో ఏది నిజమైంది, ఏది ఫేక్ అనేది నిర్ధారించడం కష్టంగా మారింది. రాజకీయ నాయకుడు లంచాలు తీసుకున్నట్టు వీడియోలు సృష్టించవచ్చు, లేదంటే మతపరమైన ఘర్షణలు రేగొచ్చు. ఇవే కాదు, సెలబ్రిటీలు ఏదో తప్పు చేస్తున్నట్టు, గ్రహాంతరవాసులు అంతరిక్ష నౌక నుంచి దిగుతున్నట్టు వీడియోలను సృష్టించి ప్రజలను ఆందోళనకు గురిచేసే ప్రమాదం కూడా ఉంది. అయితే నకిలీ వార్తలను సోరా విస్తరించదని ఓపెన్ ఏఐ సంస్థ వెల్లడిస్తోంది. వాస్తవానికి ఏఐ మోడళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. నిజానికి సెలబ్రిటీలు లేదా రాజకీయ నాయకుల వీడియోలు,
చిత్రాలను రూపొందించేందుకు ఏఐ సంస్థలు అనుమతించవు. కానీ అది ఒక్కటే సరిపోదు. ఎందుకంటే అనేక క్రమబద్ధీకరించని ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. నిబంధనలను పక్కన పెట్టి నకిలీ వార్తలను ప్రచారం చేసేందుకు అవకాశం ఉంది. అలాంటి ఘటన ఒకటి ఇటీవల వెలుగు చూసింది. అమెరికా అధ్యక్షుడికి నకిలీ రోబోకాల్స్, పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ నకిలీ అశ్లీల చిత్రాలు వంటివి భారీగా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే దీనిపైనే తాము మరింత ప్రయత్నాలు చేస్తున్నామని టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచ ఒప్పందానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే ఏఐ నుంచి తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారు దాన్ని ఎలా నియంత్రిస్తున్నారు అంటే వాటర్ మార్క్ అని సమాధానమిస్తున్నారు. ప్రతి ఏఐ ఇమేజ్ లేదా వీడియో పైన వాటర్ మార్క్ ఉంటే దాన్ని ఫేకా, ఒరిజినలా అనేది గుర్తించవచ్చునని ఆయా టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు మనం సోరా వీడియోలను గమనిస్తే దిగువన కుడివైపు వాటర్ మార్కును స్పష్టంగా చూడొచ్చు. ఏఐ నియంత్రణకు ఇది ఒక నిబంధన మాత్రమే. ఇలాంటి నిబంధనలను మరిన్ని తీసుకొచ్చేందుకు ఆయా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడే మనకు ఓ పెద్ద సందేహాన్ని లేవనెత్తుతున్నాయి. అసలు ఏఐ ఎక్కడికి వెళ్తుంది అంటే టెక్నాలజీ గురించి మనకు బాగా తెలుసు. మనకు నచ్చినా నచ్చకపోయినా అది క్రమంగా మెరుగవుతూనే ఉంటుంది. త్వరలో ఇలాంటి ఏఐ వీడియోలు వాస్తవ వీడియోలతో పోలి ఉండే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు వాటిపై నియంత్రణ అవసరం. నిజానికి కృత్రిమ మేధస్సు యుగంలో కంపెనీలు మాత్రమే పౌరుల వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు హామీ ఇవ్వలేవు. ప్రభుత్వాలు కూడా ముందుండాలి. అది వాటర్ మార్కులు, డిజిటల్ సంతకాలు లేదంటే కఠిన నిబంధనలు ఏవైనా సరే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏఐపై నియంత్రణకు ఇప్పటికీ ఎలాంటి నిబంధనలు లేవన్న విషయమే కలవరానికి గురిచేస్తుంది. కేవలం చాట్ జీపీటీ గురించి ఆలోచించండి. ఓపెన్ ఏఐ సంస్థ ఈ టూల్ను 2022లో తీసుకొచ్చింది. ఇది టెక్స్ట్ ఆధారిత ఏఐ మోడల్. ఇప్పుడు రకరకాల చాట్ బాట్లు మార్కెట్లో నిండిపోయాయి. దీనికోసం చాలా మంది పనిచేస్తున్నారు కూడా. సోరా కూడా అదే మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. దీని గురించి ప్రజలకు స్పష్టంగా తెలియకముందే ఇలాంటి నమూనాలు ప్రతి చోట పుట్టుకొచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే తక్షణమే ఇలాంటి ఏఐ టూళ్లపై నియంత్రణ అవసరం. ప్రపంచ నాయకులకు ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు చాట్బాట్, సోరా లాంటి టూళ్లపై దృష్టి పెట్టే అవకాశం లేదు. కానీ ఇవి ఎంత అత్యవసరమో నిపుణులు, ప్రపంచ నాయకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాటిపై తక్షణమే నియంత్రణ తీసుకురావాల్సిందే. లేదంటే నకిలీ వార్తల కథనాలు జోరుగా వ్యాపించే ప్రమాదం ఎంతైనా ఉంది.